ఆఫ్ అసెన్షన్కి అందరికీ స్వాగతం. ద హోలీ ల్యాండ్ మనం లాస్ట్ సెషన్ లో తెలుసుకున్నాం కదా, పెళ్లి సందడి అషరా ఇంట్లో అయిందని. జైన్ కూడా తన రోజు మెడిటేషన్స్, తన హీలింగ్ అవన్నీ చేసుకుంటూ తను కూడా తన పనుల్లో తను మునిగిపోయి ఉంటుంది. అయితే ఒక రోజు తను మెడిటేషన్ లో అలా కూర్చున్నప్పుడు అబ్బాయిలో తను చాలా అనీజీగా ఫీల్ అవడం మొదలవుతుంది. తనకేమో తన భర్తకి అలెగ్జాండర్ ఉన్నాడు కదా, అతనికి చాలా పెద్ద గాయమయ్యి యుద్ధ భూమిలో పడి ఉంది. అతను చాలా బాధలో ఉన్నట్టు తను ఫీల్ అవుతుంది. అప్పటికి అతనికి వెంటనే హీలింగ్ ఇంకా ప్రేమ పంపించి తన సిస్టర్ ఎలినార్ కూడా ఒక మెసేజ్ థాట్ ద్వారా పంపిస్తుంది అతనికి సహాయం చేయమని చెప్పి. కానీ అప్పటికే అలెగ్జాండర్ స్పిరిట్ అతని బాడీని వదిలేసి ఉంటుంది. అది తన అంటే జైన్ హార్ట్ ని టచ్ చేసి లైట్ డైమెన్షన్స్ వైపు వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంది. జైన్ ఏమో చాలా దుఃఖిస్తుంటుంది తన భర్త చనిపోయాడని చెప్పేసి. ఇంకా ఏమో భర్త లేడు కాబట్టి తను ఇంకా ఇంగ్లాండ్కి వెళ్ళే అవసరం ఉండదు కదా. కానీ తన డెస్టినీనేమో SOTR ఇంకా ఐలాండ్ ఆఫ్ రోసెస్ తో వీటన్నిటితో ముడిపడి ఉందన్న ఫీలింగ్ మటుకు తనకి వస్తూ ఉంటుంది. తనేమో ఆశ్చర్య ఎస్టేట్ లో ఉన్న గార్డెన్ లో తను ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేది. అక్కడ ఒక తోటమాలి ఉంటాడు. అతను జైన్ పరిస్థితిని రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. సో ఒక రోజు అతను ఏం చేస్తాడంటే జైన్ దగ్గరకు వచ్చి తనని తాను పరిచయం చేసుకుంటాడు. తను ఒక సూఫీ స్కాలర్ అని చెప్పి. అతను ఏమంటాడంటే జైన్ తోటి, జైన్ ఏమో తన ఎనర్జీ అంతా కూడా తన గుండెల్లో ఉన్న దుఃఖాన్ని కవర్ చేయడానికి యూజ్ చేసేస్తోంది, అలా చేయకూడదు అని చెప్పేసి జైన్ కి ఇక్కడ ఒక మంచి పాఠం నేర్పిస్తాడు. అదేంటంటే తను యాక్షన్ గురించి మాట్లాడతాడు జైన్ తోటి. ఇక్కడ యాక్షన్ అంటే ఒక చర్య అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో అని చెప్పేసి అతను ఇది కూడా ఒక చర్య, అది తనని ఎనర్జీని ఎలా అడ్డుకుంటోంది అని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం ఏదన్నా పని చేస్తే అది ఫిజికల్ యాక్షన్ అవుతుంది, అంటే భౌతిక చర్య. అలాగనే మనం యాక్షన్ ఆఫ్ ద స్పిరిచువల్ వెల్మ్ అంటే ఆధ్యాత్మికంగా చేసే పనులు భౌతిక చర్యల కంటే కూడా, అంటే భౌతిక యాక్షన్ల కంటే కూడా గొప్పవి అని చెప్తున్నాడు. ఇంకా మనం ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి, స్పిరిచువల్ బీయింగ్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి టైం స్పెండ్ చేస్తాం కూడా కదా, అది కూడా ఒక చర్యే అంటున్నాడు అతను, ఆ తోటమాలి. ఇలా టైం ని స్పెండ్ చేయడం అంటే మనం భౌతికంగానే ఉంటూ, అంటే ఫిజికల్ లెవెల్లోనే ఉంటూ హైయర్ డైమెన్షన్స్ కి కనెక్ట్ అయ్యి ఇంకా మనం మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండి హైయర్ యాక్షన్స్ ని అలో చేస్తామో అదంతా కూడా ఒక చర్యే అంటాడు. మనం ఒకవేళ నేచర్ కి దగ్గరగా ఉండి గనక పని చేస్తే ఆలోచనలన్నీ స్లోగా మనలో ఫ్లో అవుతాయి. అది ఎందుకంటే నేచర్ లో వేల్ అనేది చాలా పల్చగా ఉంటుంది. అందుకని ఎవరైతే ఇలా హైయర్ రెల్మ్స్ కి సెంటర్ అయ్యి ఆ హైట్స్ ని టచ్ చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళలో ఈ ఎనర్జీ ఫ్లో అవడం చాలా న్యాచురల్ గా అవుతూ ఉంటుంది అని జైన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జైన్ తన దుఃఖంలో స్పిరిచువల్ రెల్మ్స్ నుంచి వచ్చే ఎనర్జీని తన నుంచి ఫ్లో అవ్వకుండా ఎలా అడ్డుపడుతోందో అని జైన్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఒక చర్య అంటే యాక్షన్ ఇంకా ఒక లేబర్ అంటే శ్రమ మన స్పిరిచువల్ హైయర్ రెల్మ్స్ కి కనెక్ట్ అయ్యి చేస్తామో, అంటే మనం ఏ పని చేసినా కూడా స్పిరిట్ కి కనెక్ట్ అయ్యి చేస్తామో అది మన స్టేట్ ఆఫ్ బీయింగ్ కి దారి తీస్తుంది అని జైన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అతను. మనం లైఫ్ కనుక ఎప్పుడు సింపుల్ గా ఉంటుందో, మన లైఫ్ మన బాడీ మన ఇమోషన్స్ మైండ్ అన్ని కూడా ప్యూర్ గా ఉంటాయో, స్పిరిట్ హెల్త్ నుంచి వచ్చే ఎనర్జీ ఫ్లో మనలో నిరంతరంగా ఉంటుంది, మనం ఏ పని చేస్తున్నా కూడా అని చెప్తున్నాడు. హైయర్ ఎనర్జీని మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి ఎనర్జీ ఉన్న వాళ్ళతోనే మనం కనెక్ట్ అవుతాము. ఇంకా అందరూ కూడా ఒక గ్రూప్ గా అయ్యి నాలెడ్జ్ కూడా షేర్ చేసుకోవడం మొదలు పెడతారు అని చెప్తున్నాడు. అలా జైన్ కి చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న తర్వాత జైన్ కి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. కానీ తనకి అదే టైంలో తనకి కామ్ గా కూడా ఫీల్ అవుతుంది. అతను చెప్పిన విషయాలని ఆలోచిస్తూ అలానే నిద్రలోకి వెళ్ళిపోతుంది జైన్. అప్పుడు తనకి అలెగ్జాండర్ ఇమేజ్ కనిపిస్తుంది. తన ఆ నిద్రావస్థలో తను అంటే అలెగ్జాండర్ తన థాట్స్ ని జైన్ కి పంపిస్తాడు. తన గురించి ఎక్కువగా బాధపడద్దు, భూమి మీద తన పని కంప్లీట్ చేసుకున్నందుకు తనకి చాలా సంతోషంగా ఉంది. ఇంకా పాలస్తీన్ లోనేమో జైన్ ఉన్నంత వరకు కూడా ఆస్ట్రల్ రెల్మ్స్ నుంచి తనని ప్రొటెక్ట్ చేస్తాను, ఆ తర్వాత తనని రిలీజ్ చేసేయమంటాడు అలెగ్జాండర్. ఎందుకంటే అతను కూడా ఇంకా స్పిరిచువల్ గా ముందుకు వెళ్ళాలి కదా, ఎదగాలి కదా. అందుకని మానవుల గుణాలన్నీ కూడా తనకి బాగా అర్థమవుతున్నాయి కాబట్టి అందరి మీద ప్రేమ తనకి కలుగుతోంది ఇప్పుడు. అంటే ఏ భేద భావాలు లేకుండా మనుషుల్లో ఉన్న డార్క్నెస్ ఏమో వివిధ రకాలుగా బయటపడుతూ ఉంటుంది. లైట్ ని బాగా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తాము, డార్క్ సైడ్ ని పక్కన పెట్టొచ్చు. తనని చాలా ప్రేమిస్తున్నాను, మళ్ళా వేరే జన్మలో కలుసుకుందాము అని చెప్పి ఆ ఇమేజ్ ఫేడ్ అయిపోతుంది.
జైన్ ఏమో ఆ నిద్రావస్థ నుంచి బయటకు వస్తుంది. తనకి కాస్త ఊరట అనిపిస్తుంది. జైన్ కి ముందే తెలుసు ఇలాంటి సోల్ ని కనుక హోల్డ్ చేస్తే వాళ్ళ ప్రోగ్రెస్ అది ఆటంకం అవుతుంది అని. సో ఇది తనకైనా ఈ ఎక్స్పీరియన్స్ ని ఎవరితోనో షేర్ చేసుకోవాలని చెప్పేసి అషరాకి చెప్పడం కోసం అషరా దగ్గరికి వెళ్తుంది. అక్కడ తనకేమో అషరా ఒక స్పెషల్ రూమ్ లో ఉంటుంది. అప్పుడు ఆ రూమ్ లో జైన్ కి ఒక అన్యూజువల్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అది అషరాది రాడ్ ఆఫ్ పవర్. అది బంగారంతో చేసి ఉంటుంది. ఆ రాడ్ అది యాక్టివేట్ చేసినప్పుడట ఎనర్జీస్ తో దాని పవర్ఫుల్ రేస్ ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాయి, దాన్ని చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది అని తను జైన్ కి చెప్తుంది. తను ఆ రాడ్ తోటి కొంతమందిలో ఉన్న డార్క్నెస్ ని తీసేస్తుంటాను అని. చాలా మంది చాలా కాంతితో ప్రేమతో కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ లోపల డార్క్నెస్ అది ఉంటుంది కొంచెం. ఆ డార్క్నెస్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు. సో అటువంటి వాళ్ళలో ఉన్న ఈ డార్క్నెస్ అని రాడ్ ఆఫ్ పవర్ తీసేస్తుంటాను అని చెప్పేసి చెప్తుంది అషరా జైన్ కి. ఇంకా జైన్ ఎందుకు వచ్చిందో తనకి అర్థమైపోతుంది. సో జైన్ పరిస్థితి చూసి తను అంటుంది, మనం ఇప్పుడే మాట్లాడుకోవద్దు, కొంచెం సేపు అయిన తర్వాత నువ్వు తను సెటిల్ అయిన తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అంటుంది. ఇక్కడ సడన్ గా ఆ రాడ్ ని జైన్ వైపు కి పాయింట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అషరా ఇంకా ఆ రాడ్ నుంచి చాలా పవర్ ఫ్లో అవుతూ జైన్ ని టచ్ చేస్తుంది అనమాట. జైన్ ఏమో వెంటనే చాలా ఇంటెన్స్ ఎనర్జీ తన శరీరం అంతా కూడా ఫ్లో అవుతున్నట్టు, ఇంకా తన ప్రతి సెల్ కూడా చాలా వైబ్రేట్ అవుతున్నట్టు ఫీల్ అయిపోతుంది. ఆ పవర్ అంతా కూడా తన నుంచి ఫ్లో అవుతూ ఆ రూమ్ అంతా కూడా ఫిల్ చేసినట్టు అనిపిస్తుంది జైన్ కి. ఇంకా తను చాలా కామ్ గా ఫీల్ అయిపోతుంది జైన్. అలా కొంచెం గ్యాప్ ఇచ్చి అషరా మళ్ళా ఇంకో రెండోసారి కూడా రాడ్ ని జైన్ కి పాయింట్ చేస్తుంది. కానీ ఈసారేమో జైన్ కి అది చాలా సటిల్ ఎనర్జీగా హయ్యర్ వైబ్రేషన్స్ తో ఉన్నట్టు, తన బాడీ లైట్ గా స్ట్రాంగ్ గా ఇంకా హెల్తీగా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది జైన్ కి. ఆ దుఃఖం పోయి ఆ ప్లేస్ లో తనకి మనశ్శాంతి ఇంకా ప్రేమ కలగడం మొదలవుతుంది. సో అషరా అంటుంది జైన్ వాళ్ళు ఈ హోలీ ల్యాండ్ నుంచి వెళ్లిపోయేటప్పుడు జైన్ కి ఇలాంటిది ఒక రాడ్ ఇస్తారని, కానీ తను ఇంకొన్ని టెస్ట్లు పాస్ అవ్వాల్సి వస్తుంది దానికోసం అని చెప్పి. సో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి జైన్ వాళ్ళ గ్రూప్ లో అన్నబెల్లా అనే ఒక ఆవిడ ఉంటుంది. తను వస్తుంది అనమాట. తిను కూడా జైన్ వాళ్ళతో ఉంది కాబట్టి తను కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగి ఉంటుంది. కానీ ఇప్పుడేమో ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి తన భర్త కూడా ఒక సైనికుడు, ఆ యుద్ధంలో తను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి అని తను అషరా దగ్గర అడగడానికి కోసం వస్తుంది. అషరా భార్యాభర్తల మధ్య డిఫరెన్సెస్ ఎలా వస్తాయి, రీజన్స్ ఏముంటాయి, ఎలా కరెక్షన్స్ చేసుకోవాలి అన్న విషయం చాలా బాగా చెప్తుంది. అషరా ఇలా తనకి చెప్పడం మొదలవుతూనే మళ్ళా తన వాయిస్ మారిపోతుంది. ముందు కూడా ఒకసారి ఇలానే అయింది కదా, అషరా చెప్పడానికి వెళ్తే ఏదో ఇన్ఫర్మేషన్ తన అన్నబెల్లాతో ఏమంటుందంటే ఫస్ట్ తను తన జడ్జిమెంట్ వదిలేయాలి అని చెప్తుంది. పెళ్లి జరిగినప్పుడు స్త్రీ పురుషులు ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు కొన్ని ఆస్పెక్ట్స్ అంటే అంశాలు తీసుకుంటారు. ఎప్పుడైతే ఇవి డామినేట్ చేయడం కనుక మొదలు పెడతాయో కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు మొదలవుతాయి అంటుంది. ఇక్కడేమో అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజెస్, ఇష్టాలు మార్చుకోవడం, ఎన్నో విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మొదట్లో అందరూ అడ్జస్ట్ అయిపోతారు, కాంప్రమైజ్ అవుతారు, అంత బానే ఉంటుంది. కానీ ఇవన్నీ వాళ్ళ ఇన్నర్ లో ఉండిపోతాయి. ఇలా అడ్జస్ట్ అయ్యాను నేను, ఇలా కాంప్రమైజ్ అయ్యాను నేను అన్న ఫీలింగ్స్ అలా ఉండిపోతాయి కదా. కొన్నిసార్లు అవి బయటకు వచ్చి గొడవలుగా మొదలైపోతాయి. ఇలా గొడవలు మొదలైనప్పుడు అది లైఫ్ ఫోర్స్ ఫ్లో ని అడ్డుకుంటుంటుంది. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు ఎదిగి ఇంకొకరు ఎదగకుండా ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు మొదలవుతాయి అని చెప్పి, ఒకరికొకరు దూరం అవుతాం అన్న ఫీలింగ్ కూడా ఉంటే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం మొదలు పెట్టేస్తుంటారు అని చెప్తుంది. అంటే ఇలా మొదలైనప్పుడు కొంత దూరం ఉండి అప్పుడప్పుడు కలవడం మంచిది అని చెప్తుంది. ఎందుకంటే ఆ గ్యాప్ లో వాళ్ళు ఒకరినొకరు అనలైజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఎమోషన్స్ కి ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అంటోంది అషరా. ప్రేమ వాత్సల్యాలన్నీ ఓకే, కానీ వాటికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఒక్కసారి అవి కూడా మనల్ని మిస్లీడ్ చేస్తాయి. మనం ఏ ఎమోషన్స్ లోనూ ఎక్కువ ఫ్లో అయిపోకూడదు. ప్రతి దానికి మనం అవేర్నెస్ లో ఉండి దానిలో నుంచి బయటికి రావాలి అని చెప్తోంది అషరా. ఇక్కడ జైన్ వాళ్ళేమో ఒక పని పెట్టుకొని వచ్చారు కదా హోలీ ల్యాండ్ కి. ఇక్కడ యుద్ధంలో గాయపడిన సైనికులకి హీల్ చేయాలి. సో వాళ్ళ ఎనర్జీ అంతా కూడా వాళ్ళు ఆ పని మీద పెట్టాలి. అంటే హీలింగ్ పని మీద, వాళ్ళు ఇంకేం చేయాలి వచ్చారో దాని మీద, వాళ్ళు ప్రేమతో ఉండాలి, ఇవన్నీ చేయాలి. మనకి ఎప్పుడు కానీ స్పిరిచువల్ గ్రోత్ కోసం మనకి విజన్స్, ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఇస్తారు. వాటిని అన్నిటిని మనం డిస్ట్రాక్ట్ చేసుకోకూడదు అని చెప్తుంది. ఇక్కడ ఏమవుతుంది, అన్నబెల్లానేమో తన ఎనర్జీని అంతా కూడా భర్త వైపు మళ్ళిచ్చేస్తుంది. తన గోల్ ఏంటో మర్చిపోతుంది. అంటే తన గోల్ ఏంటి, యుద్ధంలో గాయపడిన వాళ్ళకి హీల్ చేయాలి అది అని చెప్పిపోతుంది. ఇంకా జైన్ ఏం చేస్తుంది, భర్త చనిపోయాడని చెప్పి తన దుఃఖంతో అక్కడ ఉండిపోతుంది. సో వాళ్ళు వచ్చిన పని అక్కడ కాదు, అది అషరా వీళ్ళకి చెప్తోంది. అంటే అన్నబెల్లా తన భర్త కూడా వాళ్ళు భార్యాభర్తల సంబంధాన్ని మించి ఉండాలి అని చెప్పి అంటోంది. ఇంకా పీస్ఫుల్ గా ఉండాలి అంటుంది. ఇమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు కూడాను ఇన్నర్ హార్మోనీని తీసుకుని రావు అంటుంది అషరా. మన ట్రూ ఎసెన్స్, జడ్జిమెంట్
ఎందుకు వక్రీకరించబడింది అనేది మనం తెలుసుకోవాలంటే మన ఫీలింగ్స్ ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ బాధ, దుఃఖం, అసంతృప్తి అలో చేయడం వల్ల ఏం సాధించాము అని మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి అంటుంది. మనం షాడో వర్క్ చేసుకోవాలి అని చెప్తోంది. సో మనందరం కూడా ఈ మధ్య షాడో వర్క్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. సో ఇదంతా చెప్పేసి తను అన్నబెల్లతో అంటుంది, తను తన భర్తని ఇప్పుడు ఏమీ డిమాండ్ చేయకూడదు, ఎందుకంటే అతను ఆల్రెడీ యుద్ధం చేస్తున్నాడు, యుద్ధ భూమిలో ఉన్నాడు, ఆ ఎనర్జీస్, అతని ఇమోషన్స్ అన్ని చాలా డిస్టర్బ్ గా ఉంటాడు. కాబట్టి అతని నుంచి ఏమి డిమాండ్ చేయొద్దు. అన్నబెల్లా ఉన్న బాధను తను ఫస్ట్ రిలీజ్ చేసేసి తన ఇన్నర్ స్ట్రెంగ్త్ తో తను కనెక్ట్ అవ్వాలి అని చెప్తోంది అషర. అన్నబెల్లా చాలా ఏడ్చేస్తుంది. అన్నబెల్లా గోజోలో ఇనిషియేషన్ తీసుకొని ఉంటుంది, కానీ నేర్చుకోవాల్సింది ఏముందంటే తన ఇమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి. సో మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఉంటుంది అని కూడా అషర చెప్తోంది ఇక్కడ అందరికి. అన్నబెల్లా కాసేపు వాళ్ళతో కూర్చొని తర్వాత అషర రోజ్ గార్డెన్ లోకి వెళ్తుంది. అక్కడ స్త్రీలందరూ కూడా వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ గార్డెన్ లోకి రెనాల్డ్ ఇంకా జార్జ్, రెనాల్డ్ ఏమో తెరెసా భర్త, జార్జ్ ఏమో ఈ అన్నబెల్లా భర్త, వాళ్ళిద్దరు వచ్చి చాటుగా నించొని ఆ డాన్స్ ని చూస్తూ ఉంటారు. అన్నబెల్లా డాన్స్ ని చూసి జార్జ్ కి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే తన భార్యకి ఇలా డాన్స్ చేయడం కూడా వచ్చా, ఎప్పుడు నేర్చుకుంది, ఈ విషయాలన్నీ అతనికి తెలియదు. అతను ఎందుకంటే ఎంతసేపు యుద్ధంలో ఆ పనుల్లో మునిగి ఉన్నాడు కాబట్టి తనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. రెనాల్డ్ జార్జ్ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళ సంభాషణలో రెనాల్డ్స్ చెప్తాడు, ఎప్పుడు కూడాను మ్యారేజ్ లో భార్యాభర్తలు ఒకరికొకరు ఫ్రీడమ్ ఇవ్వాలి, అప్పుడే అది ఓపెన్ మ్యారేజ్ అవుతుంది అని జార్జ్ చెప్తాడు. ఎందుకంటే జార్జ్ ఇంతవరకు కూడా తన భార్యని ఒక పొజిషన్, అంటే ఒక తన సొత్తులాగా ఆమెను ట్రీట్ చేస్తాడు. అందువల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణలు రావడం మొదలయ్యాయి. జార్జ్ కి ఆ విషయం అర్థమవుతుంది, తను ఏం తప్పు చేశాను అని చెప్పేసి తను అన్నబెల్లతో క్షమాపణ అడుగుతాడు. ఇక్కడ అన్నబెల్ల ఒక మంచి మాట చెప్తుంది అతనితో. ఎప్పుడైతే ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకుంటున్నప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ ప్రేమ అంటే ఆ పై స్థాయి నుంచి కింద దిగజారుతుందో, ఇద్దరికి ఇమోషనల్ గా డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళు ఒకరిని ఒకరు హర్ట్ చేసుకోవడానికి మొదలు పెడతారు అని చెప్పి. ఇప్పుడు అన్నబెల్లాకి జార్జ్ కి అదే అయ్యింది. ఇది అందరికీ సర్వసాధారణమే కదా. సో అది అన్నబెల్లా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జార్జ్ తనని క్షమాపణ చెప్పి ఇంకా తను మారుతాను అని చెప్పేసి అన్నబెల్లాకి చెప్తాడు. సో ఇవాళ మనము యాక్షన్ అంటే చర్య, ఇంకా ఇమోషన్స్ గురించి తెలుసుకుందాం కదా. ఈ రెండు కూడా ఒకటికొకటి ఎఫెక్ట్ ఎలా చేస్తాయి, హయ్యర్ రెల్స్ నుంచి వచ్చే ఎనర్జీని, ఫ్లోని మనలో ప్రవహించడానికి ఇవి సహాయపడతాయా లేదా అడ్డుపడతాయా అనేవి తెలుసుకున్నాము. మనం ఇమోషన్స్ లో కొట్టుకుపోయి ఇనాక్టివ్ గా కూడా అయిపోతాము, అంటే తీసుకోవాల్సిన చర్య కూడా తీసుకోము, అప్పుడు కూడా ఎనర్జీ ఫ్లో అడ్డుపడిపోతూ ఉంటుంది. అవేర్నెస్ తో ఉండి మన ఇమోషన్స్ లో మరీ అతిగా అంటే ఫ్లో అయిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఎలినార్ కూతురు ఎలిజబెత్ కి సలాదీన్ కొడుకైన టాకీ తోటి వివాహం అయిందని చెప్పి, సో తను ఇప్పుడు గర్భవతి కూడా. సలాదీన్ ఒక విందు ఏర్పాటు చేస్తారు. ఎలిజబెత్ ఎలినార్ హగ్ ని చూసి చాలా సంతోషపడుతుంది, తల్లి తండ్రి వచ్చారని చెప్పేసి. తను వాళ్ళ అమ్మతోటి చాలా విషయాలు మాట్లాడుతుంది. తన భర్త టాకీ తనతో చాలా ఫెయిత్ఫుల్ గా ఉంటాడని, తన నమ్మకంతో ఉన్నానని చెప్తుంది వాళ్ళ అమ్మకి. ఫిజికల్ గా ఇంకా ఎమోషనల్ లెవెల్లో చాలా రిస్కీగా ఉంటుంది. ఒక పార్ట్నర్ కంటే ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉంటే వైటల్ ఎనర్జీ అన్ని తగ్గిపోతాయి, ఇల్నెస్ కూడా రావచ్చు. ఇద్దరు లవర్స్ మధ్య ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. ఎక్కువ పార్ట్నర్స్ అంటే ప్రతి ఒక్కరి ఎనర్జీ అందరి కాన్షియస్నెస్ ని కూడా అది అఫెక్ట్ చేస్తూ ఉంటుంది అని. ఒకసారి కనుక బాడీ ఫ్లూయిడ్స్ కనుక ఎక్స్చేంజ్ అయితే ఒక పార్ట్నర్ తో, ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ లో ఉండిపోతుంది, అది వేరే లవర్స్ కానీ పార్ట్నర్స్ ఎనర్జీ ఫీల్డ్ లో కూడా ఎంటర్ అవుతుంది అని ఎలిజబెత్ వాళ్ళ అమ్మకి. ఎలా చేయాలో తెలిసిన వాళ్ళకైతే అది క్లియర్ చేసుకోగలుగుతారు. వాళ్ళ సపోజ్ ఎవరికైనా తెలియలేదు అనుకోండి ఎలా క్లియర్ చేయాలని, వాళ్ళ కాన్షియస్నెస్ లో అలాగనే ఉండిపోతుంది. సో ఒక సెన్సిటివ్ పార్ట్నర్ కి తన పార్ట్నర్ ఫెయిత్ఫుల్ లా కాదా అన్న విషయం తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఫెయిత్లెస్ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ఎప్పుడు కూడాను ఫెయిత్ఫుల్ పార్ట్నర్ ని అఫెక్ట్ చేస్తూ ఉంటాయి అని చెప్పి. సో ఈ విషయాలన్నీ ఎలినార్ కి చెప్తూ ఉంటే వాళ్ళమ్మ చాలా ఆశ్చర్యపోతుంది, ఇవన్నీ ఎలిజబెత్ కి ఎవరు నేర్పించారు అని. తను అడుగుతుంది, ఎలా నేర్చుకున్నావు ఇవన్నీ అంటే, అప్పుడు తను ఏం చెప్తుంటే తన అత్తగారు ఇవన్నీ తనకి నేర్పిస్తున్నారు అని. భూమి మీద ఎనర్జీస్ ని, లైట్ అంటే కాంతిని తన శరీరం ద్వారా భూమిలోకి ఎలా యాంకర్ చేయాలి, ఇంకా ఎన్నో విషయాలన్నీ కూడా తనకి ఒక ఈస్ట్ నుంచి వచ్చిన ఒక పెద్ద ఆవిడ తనకి ఇవన్నీ నేర్పిస్తున్నారు. ఇంకా ఆవిడ పేరేమో ఇతా అని చెప్తుంది. ఇక్కడ ఇతా టీచింగ్స్ లో ఎలిజబెత్ చెప్పినప్పుడు హీలింగ్ అనేది ఒక డివైన్ ట్రాప్ అంటోంది, అదొక సైడ్ పాత్. లైఫ్ పర్పస్ అంటే జీవితం యొక్క గమ్యం కాదు హీలింగ్ అనేది. అది డివైన్ స్కిల్స్ లో తక్కువ స్థాయికి చెందింది.
ఎందుకంటే ఒకరి ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ ని తీయొచ్చు అంటోంది ఈత హీలింగ్ గురించి. చాలా సార్లు తను ఏం చెప్తుందంటే, చాలా సార్లు హీలర్లకి హీలింగ్ అవసరం ఉంటుంది. అంటే యుద్ధం చేసే టైంలో వాళ్ళ అవసరం ఉంటుంది, ఎందుకంటే సైనికుల్ని హీల్ చేయడానికి వాళ్ళు అవసరపడతారు. కానీ వాళ్ళేమో అంటే హీలర్లు ఆ కోరిక నుంచి ఇంకా ఎదగాలి, అప్పుడే వాళ్ళు హీల్ అవుతారు, ఇంకా హయ్యర్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు కూడా తీసుకోగలుగుతారు అని చెప్తోంది. ఇంకొకరిని హీల్ చేయడం అనేది మొదటి మెట్టు మాత్రమే అంటోంది తను ఇక్కడ. స్టెప్ ప్లానెట్ ని హీల్ చేయాలన్న కోరిక రావాలి అంటుంది, ఇంకా హైయర్ లెవెల్ కి వెళ్ళడానికి అని. సో మనమందరం ఏమో ఇప్పుడు ప్లానెట్ ని హీల్ చేసే స్టెప్ లో ఉన్నాం కదా మన ధ్యానాల ద్వారా. సో ఎలిజబెత్ కూతురు పుడుతుందని ముందే చెప్పింటుంది. ఇంకా ఆ అమ్మాయి చాలా స్పెషల్ సోల్ అని కూడా చెప్తుంది. సో అలాగనే ఎలిజబెత్ కి ఒక కూతురు పుడుతుంది, ఆమె పేరు నిన్నా అని పెడతారు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఎంతో జ్ఞానాన్ని రేడియేట్ చేస్తూ ఉంటుంది. సో ఎలిజబెత్ దగ్గర ఇక్కడ చాలా టైం మిగులుతుంది. సో తన ఆ టైం అంతా కూడా ఆధ్యాత్మిక సాధనకి ఉపయోగిస్తూ ఉంటుంది. అంతటితోటి ఒకటైనట్టు, ఇంకా ఎక్స్పాండ్ అయినట్టు ఫీల్ అవుతూ ఉండేది. సో ఇదంతా ఇత గమనిస్తుంది ఎలిజబెత్ లో, ఈ చేంజెస్ అంతా కూడా. ఎలిజబెత్ నెక్స్ట్ లెవెల్ కి రెడీ అయ్యింది. ఎనర్జీ అంతా భూమిలో యాంకర్ చేయడానికి స్పిరిచువల్ ప్లేస్ కి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకొని వాళ్ళిద్దరూ కూడా ఆ ప్లేస్ యొక్క స్పిరిచువల్ గార్డియన్స్ పర్మిషన్ తీసుకుంటారు అక్కడికి వెళ్ళడానికి. మనం ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళి మనం ఏదైనా స్పిరిచువల్ వర్క్ కానీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ స్పిరిచువల్ గార్డియన్ పర్మిషన్ తీసుకోవాలి అని మన ముందు సెషన్స్ లో కూడా మనం తెలుసుకున్నాం. సో అప్పుడు ఇతనేమో ఎనర్జీని కిందికి తీసుకొచ్చి తన చేతుల ద్వారా ఎలిజబెత్ కి పాస్ ఆన్ చేస్తే, ఎలిజబెత్ ఏమో తన పాదాల ద్వారా అది గ్రౌండింగ్ చేసి భూగర్భంలోకి పంపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఏమయ్యారంటే ఎనర్జీ ట్రాన్స్మిటర్స్ అయ్యారు. అంటే భూమి మీద దైవిక ఎనర్జీస్ ఇలాంటి ప్రక్రియ ద్వారా నిలబడుతుంటాయి అని మనకి చెప్తున్నారు వీళ్ళు. సో మనందరం కూడా ఆల్మోస్ట్ ఎనర్జీ ట్రాన్స్మిటర్స్ కదా. ఇక్కడ ఏం చెప్తానంటే, ఈ ఎనర్జీ డివైన్ ఫెమినైన్ సోర్స్ నుంచి వచ్చింది, ఈ ఎనర్జీని అన్నిటికీ జన్మనిస్తుంది అని సో ఇలా చేసేటప్పుడు ఎలిజబెత్ కి ఒకసారి సడన్ గా డివైన్ ఫెమినైన్ కి పూర్తిగా సరెండర్ అవ్వాలని, ఆ పనిని హైయెస్ట్ ట్రూత్ కి డెడికేట్ చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది. అదే విషయం ఇతాగా చెప్తుంది. సో ఏం చేస్తుందంటే, వాళ్ళిద్దరూ ఒక సీక్రెట్ వ్యాలీ ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఆ ప్లేస్ పేరేమో వాడీకెల్ట్ అని చెప్తుంది. అక్కడున్న ఒక మొనాస్ట్రీ, అంటే వాడీకెల్ట్ లో ఉన్న ఒక మొనాస్ట్రీలో వాళ్ళు బస చేస్తారు. సో రాత్రి ఏమో ఎలిజబెత్ అక్కడే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ హోలీ హిల్ కి బయలుదేరుతారు. వాళ్ళు కొంతసేపు నడిచిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని ఒక పెద్ద రాయి నీటిలో కూర్చుంటే వాళ్ళ రాయి వెనకాల నుంచి ఏదో చాంటింగ్ వినిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళ గార్డ్ వెనక వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఆయన ప్రే చేసుకుంటూ ఉంటాడు. అతను వీళ్ళు వచ్చారని చెప్పి తెలిసి ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి తను పరిచయం చేసుకుంటాడు. తన పేరేమో కుత్బర్ట్. తను ఫ్రాన్స్ నుంచి టెంప్లర్ నైట్స్ తోటి 70 years కిందట ఇక్కడికి వచ్చాను. ఆయన చాలా కాంతితో ఉంటాడు. ఆయన నుంచి వస్తున్న ఆ కాంతి చూసి వాళ్ళు చాలా పీస్ఫుల్ గా ఫీల్ అవుతారు. ఇంకా డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ని అప్లిఫ్ట్ చేయడానికి తన జీవితాన్ని సరెండర్ చేసేస్తుంది ఆ క్షణంలో. తనలో ఆ డివైన్ ఫెమినైన్ ఎనర్జీని, ఇంకా క్రియేటివ్ ఫోర్స్ యొక్క పవర్ ని, ప్రకృతి యొక్క ఫోర్సెస్ అన్నిటి కలయిక అంటే యూనియన్ అయినట్టు ఫీల్ అవుతుంది ఎలిజబెత్. హైయెస్ట్ డివైన్ పవర్ తన ద్వారా పని చేయడానికి కంప్లీట్ గా సరెండర్ అయిపోతుంది. ఇంకా తనకి అప్పుడు ఆ క్షణంలో తనకి చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే భూమి మీద జరుగుతున్న ఈ ఎన్నో విషయాల గురించి తను ఆలోచించి సోర్స్ తో కలయిక కోసం బాగా దుఃఖిస్తుంది. అలా పడుకొని ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, తన హృదయంలోకి సూర్యుడు నుంచి ఒక నీలి బంగారు రంగు కాంతి కార్డ్ లాగా ఎంటర్ అయినట్టు తను ఫీల్ అవుతుంది. తనకి ఆ క్షణంలో తనకి ఏమనిపిస్తుందంటే, ఎంతో ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఇంకా డిటాచ్మెంట్, అలాగనే ఉల్లాసంగాను ఫీల్ అవుతుంది, తృప్తిగా, ఇంకా ఎంపవర్మెంట్ వచ్చినట్టు తనకి ఐఎమ్ వన్ విత్ ఆల్ అన్న ఆలోచనలో తనలో ప్రవహించడం మొదలు పెడుతుంది. అప్పుడు తన పడుకొని ఉంటుంది కదా, పైకి చూస్తే 2 ఈగల్స్ సర్కిల్ చేస్తూ ఉంటాయి. అప్పుడు తనకి ఏమనిపిస్తుంది, తను ఇంకా ఆ ఈగల్స్ ఫ్రీ అయ్యాయి అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఎలిజబెత్ మొనాస్ట్రీకి తిరిగి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటంటే, వాళ్ళు అలా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళిద్దరికి ఒకరి పట్ల ఒకరికి అసహనంగా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఇతనేమో పవర్, అథారిటీ, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడటం మొదలు పెడుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఎలిజబెత్ తన శిష్యురాలు కాదు, ఎందుకంటే తనతో సమానం అయిపోయింది. ఎందుకంటే ఎలిజబెత్ కి చాలా డీప్ ఎక్స్పీరియన్స్ అయింది. సో దాంతో తను చాలా హైయర్ లెవెల్ కి వెళ్ళింది ఎలిజబెత్.
ఇంకా తన గురువు పాత్ర అంటే టీచర్ రోల్ వదిలేసి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు ఈక్వల్ అయిపోయారని చెప్పి. టుడే మార్నింగ్ ఉదయాన ఎలిజబెత్ నిద్ర లేచినప్పుడు వెళ్ళిపోయింది అని తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో తను రిటర్న్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయింది. తను అలా ఒక రోజు ధ్యానంలో ఉన్నప్పుడు తనకి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. తను ఒక ద్వారం తెరిచి వెళ్ళినప్పుడు ఎన్నో దైవిక ఎసెన్స్ తో ఉన్న కాంతి రేణువులు తనని కలిసినట్టు తనకు అనిపిస్తుంది. అలా వెనక్కి వచ్చినప్పుడు తనకేమో ఒక డోర్ దగ్గర తన మెడ మీద ఉన్న ఒక బ్లాక్ డిస్క్ తీసేస్తారు. సో ఇది ఒక ఇంప్లాంట్, తనని మర్చిపోవడానికి కోసం పెట్టిన ఇంప్లాంట్. ఇది మనకు తెలిసిందే కదా, మనందరిలోనూ ఇలాంటి ఇంప్లాంట్స్ పెట్టారు మనం భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు అని. సో తనకి కూడా అలా ఇంప్లాంట్ ఉంటే అది ఆ ద్వారం దగ్గర ఇంప్లాంట్ తీసేస్తారు. సో ఎప్పుడైతే ఈ మాయ నుంచి బయటపడడానికి ఎవరైతే రెడీగా ఉంటారో ఇది తీసివేయబడుతుందని ఇక్కడ చెప్తున్నారు. సో అందరికీ ఇలా అవ్వాలని ఎలిజబెత్ కోరుకుంటుంది ఆ క్షణంలో. సో ఇలా తన రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒక రోజు టాకీ అంటే ఎలిజబెత్ భార్య దగ్గరకు వచ్చి చెప్తాడు, వాడీకెల్ట్ నుంచి ఒక క్రిస్టియన్ హర్మిట్ ఎలిజబెత్ ని కలవడానికి వచ్చాడు అని చెప్పేసి చెప్తాడు. క్రిస్టియన్ హర్మిట్ కుత్బర్త్ కదా వీళ్ళు వెళ్ళినప్పుడు కలిశాడు. వాళ్ళిద్దరు గార్డెన్ లోకి వెళ్తారు ఆయన్ని కలవడానికి. కుత్బర్త్ ఏమో టాకీని అక్కడి నుంచి పంపించేస్తాడు. వీళ్ళు మాట్లాడుకునే సంభాషణలో అతన్ని ఒక పార్ట్ చేయడం అనమాట. అది ఎందుకంటే టాకీ తన అండర్స్టాండింగ్ ని ఎక్స్పాండ్ చేసుకునే స్థితిలో లేడు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకునే మాటలు అతను వినడానికి అతను అర్హుడు కాదు, అందుకని అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఎలిజబెత్ కి కుత్బర్త్ ఒక స్క్రోల్ ఇచ్చి దానిలో ఏముందో అంతా చెప్తాడు. అది సాంస్క్రిట్ లో రాసి ఉంటుంది. వాళ్ళ సంభాషణ అంతా అయిన తర్వాత టాకీని పిలిచి ఎలిజబెత్ ని వాళ్ళ కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని, ఇప్పుడు ఎలిజబెత్ తన చోజన్ సక్సెసర్ అని చెప్తాడు. ఎలిజబెత్ ఏమో హెవెన్ కి ఇంకా అర్త్ కి మధ్య ఒక ఇంపార్టెంట్ లింక్ అని. సో 2 రోజుల తర్వాత ఎలిజబెత్ కి కల్లో కుత్బర్త్ తన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినట్టు, ఇంకా అతనేమో ఒక లోటస్ షేప్ లో ఉన్న ఒక పింక్ జ్యువెల్ ఇచ్చి వెళ్ళినట్టు కళ వస్తుంది. సో నిద్ర లేచిన తర్వాత ఆ పింక్ జ్యువెల్ ఎలిజబెత్ పిల్లో పక్కన ఉంటుంది. అది తన మెడలో ఒక బంగారు చైన్ తో వేసుకొని ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఎలిజబెత్ దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. ఆమె పేరు సురాజీ. ఆమెని తన హోలీ వన్స్ పంపించారని, తనకి సాంస్క్రిట్ నేర్పించమని పంపించారని చెప్తుంది. ఎందుకంటే ఆ ఇచ్చిన స్క్రోల్ సాంస్క్రిట్ లో రాసి ఉంటుంది కదా, అందుకని. ఎలిజబెత్ ఏమో చాలా శ్రద్ధగా సురాజీ చెప్పినవన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. హిందూ రిలీజియన్ ఎసెన్స్ కూడా ఆమెకి నేర్పిస్తూ ఉంటుంది సురాజీ. డివైన్ ఫెమినైన్ గురించి చెప్తూ తన దేశంలో ఏ శక్తి అయితే అన్నింటికి జన్మనిస్తుందో ఆ ఎనర్జీ, ఆ పవర్ ని డివైన్ ఫెమినైన్ గా అందరూ గుర్తిస్తారని, పూజ చేస్తుంటారని. తను ఏం చెప్తుందంటే డివైన్ మాస్కులైన్ ఏమో కాన్షియస్నెస్, కానీ జీవించడానికి డివైన్ ఫెమినైన్ యొక్క ప్రైమల్ ఎనర్జీ యూనియన్ విత్ డివైన్ మాస్కులైన్ అవసరము అని చెప్పేసి చెప్తుంది. అంటే అవి రెండు కలిస్తేనే కలవాలి, డివైన్ మాస్కులైన్ అండ్ డివైన్ ఫెమినైన్ కూడా ఈక్వల్ గా ఉండాలి, రెండు కలవాలి అని చెప్పి. ఒకరోజు ధ్యానంలో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎలిజబెత్ కి ఏం చెప్తుందంటే ఒక స్పేస్ అంటే వాళ్ళ ఇంట్లో ఒక చోటు క్రియేట్ చేసుకోమంటుంది. అక్కడ కూర్చొని మధ్యాహ్నం సమయంలో కాంతిని, ఎనర్జీని శ్వాసించమంటుంది, మధ్యాహ్నం భోజనం మానేసేసి. అలా చేయడం వల్ల తనకి ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. ఇంకా ఉన్నత జీవుల యొక్క ఎనర్జీని ప్రసరించడం నేర్చుకోవాలి ఎలిజబెత్. ఈ ఎనర్జీ తన చుట్టూ అంటే వాళ్ళ ఇంట్లో అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా అది మార్పు తీసుకొస్తుంది. కాంతి మీదనే ఉండాలి అని చెప్పేసి చెప్తుంది, నీళ్లు బాగా తాగాలి అని చెప్పేసి ఆ వాయిస్ ఎలిజబెత్ కి చెప్తుంది. మనం ఇంత ముందు చెప్పుకున్నాం కదా, కుత్బర్త్ ఎలిజబెత్ కి ఒక స్క్రోల్ ఇస్తాడు అని చెప్పేసి, అది సాంస్క్రిట్ లో రాసి ఉంటుంది అని. అతను అందులో ఇస్లాం కి గురించి అష్టాట్ కాని సత్యాలు ఉన్న పత్రాలు అవి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. వాటికి కీపర్ గా ఉన్నాడు. ఇంకా తరువాత ఎలిజబెత్ వాటికి కీపర్ అవుతుంది. అవన్నీ ఆయనకి ఇండియా నుంచి వచ్చాయి అని చెప్తాడు. సో ఇప్పుడు మనం వాటిలో ఏముంది, అదేంటి అనేది తెలుసుకుందాం. సో కుత్బర్త్ ఎలిజబెత్ కి ఆ స్క్రోల్ ఇస్తాడు. తన యొక్క దుస్తుల్లో అప్పటి వరకు అపురూపంగా దాచుకున్న స్క్రోల్. 40 సంవత్సరాలు దాని కీపర్ గా అతను ఉన్నాడు, అంటే సంరక్షకుడుగా ఉన్నాడు. అతని జీవితంలో ఆ స్క్రోల్ ని ఓన్లీ 4 మగవాళ్ళకి మాత్రమే చూపించాడంట. ఆ స్క్రోల్ అంతా కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఈ స్క్రోల్ అసలు భూమి మీదకి ఎలా వచ్చింది అంటే ప్లైడస్ నుంచి ఇవ్వబడింది ఎన్నో యుగాల క్రితం. కొంతమంది ఇనిషియేట్స్ కి అంటే డివైన్ ఫెమినైన్ లేదా గాడెస్ మిస్టరీస్ లోకి ఇనిషియేట్స్ గా దిగిన వాళ్ళకి ప్లైడస్ నుంచి వచ్చింది, అందివ్వబడింది.
అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమిటనేది జస్ట్ ఒక చిన్న బిట్ అనేది ఎలిజబెత్ కి కుత్బర్ట్ చెప్పడం జరుగుతుంది. అందులో ఒక గొప్ప ప్రొఫెసీ గురించి చెప్పబడి ఉంది. ఆ ప్రొఫెసీ అనేది క్రిస్టియన్ మరియు బుద్ధిస్ట్ ప్రపంచాలకి సంబంధించి పూర్తిగా సేక్రెడ్ గా, అంటే ఒక దివ్యమైన సమాచారము, ఎవరు ఊహించలేని విధంగా ఇస్లాం అనేది ఆఫ్రికా, యూరోప్ మరియు ఈస్ట్ ల్యాండ్స్ లో పైకి ఎదుగుతుంది, అంటే గొప్ప ప్రభావాన్ని సంతరించుకుంటుంది. ఇన్ఫర్మేషన్ ఏముంది స్క్రోల్లో అంటే మక్కాలోని బ్లాక్ క్యూబ్ లేదా కాబా అంటారు. ఆ బ్లాక్ క్యూబ్ చుట్టూ అదే సెంటర్ గా, అంటే దాని నుంచి వస్తున్న ఎనర్జీ ద్వారా ఈ భౌతిక తలాన్ని కంట్రోల్ చేస్తూ సన్స్ ఆఫ్ లైట్ అండ్ సన్స్ ఆఫ్ డార్క్నెస్ కి మధ్యన జరిగే యుద్ధం గురించి సంబంధించిన సమాచారం అనేది, ఆ కథ అనేది ఉంది అందులో. అంటే మొహమ్మద్ ప్రొఫెట్ 600 సంవత్సరాల క్రితం ఇస్లాం గురించి చెబుతూ ఆ హోలీ ల్యాండ్ లో ఉన్న బ్లాక్ క్యూబ్ అంటారు, కాబా అని కూడా అంటారు వాళ్ళు. ఈ బ్లాక్ క్యూబ్ నుంచి డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ మెటీరియల్ క్రియేషన్ కి ఉపయోగపడుతూ ఎమినేట్ చేస్తూ ఉంటాయి. చీకటి జీవులు ఆ ఎనర్జీని యూజ్ చేసి భూమి మీద ఉన్న భౌతిక తలాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ కంట్రోల్ లోంచి భూమానవులు ఎలా బయటపడాలి, ఎలా బయట పడితే ఫర్దర్ గా లైట్ అనేది పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా మారుతుంది అనేది ఆ స్క్రోల్ లో ఉంది అని చెబుతూ ఆ స్క్రోల్ ని ఎలిజబెత్ కి ఇవ్వడం జరుగుతుంది. గాడ్స్ ప్రోగ్రామ్ ఆఫ్ లైట్ అనేది ఆ స్క్రిప్చర్స్ లో ఉంది. అయితే ఎంతో మంది ఇనిషియేట్స్ ద్వారా చాలా రకాల దేశాల్లో ప్రయాణిస్తూ ఇది భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కుత్బర్ట్ కి రాబడింది. కుత్బర్ట్ కంప్లీట్ గా ఒక 40 సంవత్సరాలు దాని కీపర్ గా సంరక్షించి ఉంచాడు. ఎందుకు సంరక్షించాలి? ఏం పాంప్లెట్లు వేసినట్టు ప్రింట్ చేసి పనిచేయచ్చు కదా, పుస్తకాలు ప్రింట్ చేసి పనిచేయచ్చు కదా అంటే, చైతన్యం ఎదగలేని వాళ్ళకి అందిస్తే దాంట్లో ఉన్న సమాచారం అర్థం కాదు, అది అపహాస్యం పాలవుతుంది. అలాగే సమాచారం అంతా కూడా డిస్టార్ట్ చేయబడుతుంది. వాళ్ళకి చైతన్యం ఎదగలేదు కాబట్టి, వాళ్ళకి సరిగ్గా అర్థం అవ్వలేదు కాబట్టి వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు చెప్పేయడం అనేది జరుగుతుంది. మరి అలాంటి మిస్యూజ్ అవ్వకూడదు అంటే ఆ సమాచారాన్ని అందుకునే అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే అవి తెలియచెప్పాలి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎలిజబెత్ కి చెప్తాడు. నీకు అందించబడింది కదా, నువ్వు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో, ఎవరికి అందిస్తే, ఎవరికి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుందని నీకు తెలుస్తుందో వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ షేర్ చెయ్యు. రెస్పాండ్ అవుతూ రెస్పాన్సివ్ వేలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పు, మిగిలిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటుందంటే రాబోయే భవిష్యత్తులో ఈ నాలెడ్జ్ అనేది ఈ వారియర్స్, అంటే ఎవరైతే సన్స్ ఆఫ్ లైట్ లేదా మనకు అర్థం అవ్వడానికి లైట్ వారియర్స్ కి ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ ఎలా ఉపయోగపడుతుందంట, డార్క్నెస్ ని ఎలా ఆపాలి, దాన్ని ఎలా ఎండ్ చెయ్యాలి, ఏం చేస్తే పూర్తిగా తొలగించగలుస్తాము, ఇలాంటి జ్ఞానం అంతా కూడా ఆ స్క్రోల్లో ఉంటుంది. అది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో బయటకు అనేది వస్తూ లెవెంట్ అంతా, అంటే ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్ మరియు సిరియా, వీటిని లెవెంట్ అంటారు. ఈ ప్రదేశాల్లో ఈ జ్ఞానం అనేది పంచబడుతూ అక్కడి నుంచి సంపూర్ణంగా డార్క్నెస్ ని ఎండ్ చేయడం అనేది జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ కి అందుకే అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే అక్కడ ఎప్పుడు కూడా యుద్ధాలు అనేవి కబాల్ సృష్టిస్తూ ఉంటారు, సన్స్ ఆఫ్ డార్క్నెస్ సృష్టిస్తూ ఉంటారు. ఎందుకు? ఈ లెవాంట్ కి, అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలన్నిటికీ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ రావణ కాష్టం రగిలించి ఆ జ్ఞానాన్ని బయటికి రానివ్వకుండా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అందుకే అసలు ఈ స్క్రిప్చర్ ఉందని కానీ, స్క్రోల్స్ ఉన్నాయని కానీ, లేదు అవి ఇలా పాస్ ఆన్ అవుతున్నాయని కానీ, ఇందులో ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ థర్డ్ డైమెన్షనల్ ఫామ్ ని దాటి బియాండ్ దిస్ హయ్యర్ నాలెడ్జ్ కి వెళ్ళగలము. ఈ సృష్టి యొక్క రకరకాల చక్రాలు, విశ్వచక్రాల యొక్క క్రియేషన్ మరియు డిస్ట్రక్షన్ లాంటి వాటికి టైం యొక్క బియాండ్ టైం కి ఎదగడం అనేది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంది. ఇది పలానా వాళ్ళ దగ్గర ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా బయటికి చెప్పనివ్వరు. ఎంత చెప్పనివ్వరంటే ఎలిజబెత్ యొక్క భర్తని కూడా బయటికి పంపించేశాడు కదా, పంపించేసి
ఇదంతా ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత ఇంకొక సమాచారం ఏం చెప్తాడంటే కుత్బర్ట్, కొంతమంది జూయిష్లు ఎవరికైతే మక్కాలోని బ్లాక్ క్యూబ్ లేదా కాబా గురించి తెలుసో, దాని ద్వారా డార్క్ ఫోర్సెస్ వాళ్ళ యొక్క నెగటివ్ అకల్టిస్టిక్ రిచువల్స్ చేసి ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నారనేది ఎవరికైతే తెలుసో, అప్పుడు ఆ జూయిష్లు మాత్రము వారి యొక్క థర్డ్ ఐ దగ్గర, అలాగే ఎడమ చేతికి ఒక స్మాల్ బ్లాక్ క్యూబ్ కట్టుకుంటారట, చిన్న నల్లని క్యూబ్ లాంటి దాన్ని. ఎందుకు? వీళ్ళు కట్టుకున్న ఈ నల్లని క్యూబ్ నల్లిఫై చేస్తుందట దేన్ని? కాబా యొక్క పవర్ ని నల్లిఫై చేస్తూ వీళ్ళు ఆ డార్క్నెస్ కి, ఆ జూయస్ మిస్టిక్స్ అందరూ కూడా డార్క్నెస్ కి బలవకుండా వాళ్ళ గేమ్ కి చెక్ చెప్తూ కొంచెం బెటర్ లైఫ్ అనేదాన్ని లీడ్ చేస్తూ సన్స్ ఆఫ్ లైట్ గా కాంతిని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనే సమాచారం చెప్తాడు. తర్వాత చాలాసేపు అతని యొక్క ఏదైతే కుత్బర్ట్ ఎలిజబెత్ ని సక్సెసర్ గా భావించి ఆ జ్ఞానాన్ని అందించాడో ఆ సమాచారాన్ని పూర్తిగా చెప్పిన తర్వాత టకీని రమ్మంటాడు రూమ్ లోకి. రమ్మని, ఈ రోజు నేను నీ భార్యకి ఏదైతే చెప్పానో దాని గురించి ఎప్పుడూ అడగకూడదు. భర్త అయినా ఎవరైనా కూడా సంబంధం లేదు, చైతన్యం ఎదిగితేనే వాళ్ళకి తెలియచెప్పబడుతుంది, లేకపోతే లేదు. అక్కడ వాళ్ళు తప్పని కాదు, వాళ్ళు అందుకునే సమయం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పబడుతుంది. వాళ్ళు ఆ చైతన్యానికి ఎదగలేదు కాబట్టి రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. మల్టిపుల్ పార్ట్నర్స్ గురించి కూడా ఒక ప్రస్తావన వచ్చింది. ఎలా ఈ మల్టిపుల్ పార్ట్నర్స్, ఒక పార్ట్నర్ యొక్క ఎనర్జీ ఇంకో పార్ట్నర్ మీద పనిచేస్తూ ఉంటుంది అంటే, మనుషుల మధ్య రకరకాల పార్ట్నర్స్ తో సెక్స్ చేసినప్పుడు బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అనేది జరిగినప్పుడు ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది పర్మనెంట్ గా ఉండిపోతుంది. ఎవరెవరితో అయితే మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటాయో, ఎక్కడో ఎవరో వాళ్ళు ఏదో చేసినా కూడా వాళ్ళ ఎమోషన్స్ ఈ బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అవడం వలన ఎంతమంది మధ్యన అయితే అంతమందికి కూడా ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది, కనెక్టివిటీ అనేది, అటాక్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి ఉన్నారు. ఆ ఏ అనే వ్యక్తికి BCDEFG తో పరిచయాలు ఉన్నాయి, ఫిజికల్ కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండడం వల్ల ఆ జీకేమో జెడ్ వరకు ఉన్నాయి అనుకోండి. ఆ జెడ్ తో ఏకి డైరెక్ట్ గా కాంటాక్ట్ లేకపోయినా వయా జీ ఉన్నాయి కాబట్టి జెడ్ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏకి కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోవడం వలన మల్టిపుల్ పార్ట్నర్షిప్స్ ని మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ ఎమోషనల్ బాడీస్ డిస్టార్ట్ అయిపోయి కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. మరి అలా డ్యామేజ్ అయిపోయి ఉన్నప్పుడు మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటే ఎంత లైట్ హోల్డ్ చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా కుదరదు. బికాజ్ వీళ్ళు ఎంతో మందితో ఫిజికల్ రిలేషన్స్ లో ఉండడం వలన ఎవడో ఎక్కడో చేస్తే వీళ్ళ కొండకి కూడా చిల్లు పడుతూనే ఉంటది, ఆ కన్నం పడుతుంది, ఎనర్జీ ఎప్పుడూ లూజ్ అయిపోతూనే ఉంటారు. మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేవి కరెక్ట్ కాదు. అలా ఉన్నప్పుడు మరి ఎప్పుడూ కూడా మన చెప్ప ఖాళీగానే ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఎనర్జీ లీకేజ్ విల్ బి వెరీ పర్మనెంట్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటే కనుక. థ్యాంక్ యూ.